అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను 4 కట్ బ్యాంగిల్ మీదైతే మీకు సింపుల్‌గా చార్మ్స్ తోటి చూపించేస్తానండి. చూసేయండి. చాలా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. మనకి నంబర్ ఆఫ్ చార్మ్స్ అనేవి ఉంటాయి కదా! ఆ చార్మ్స్ తోటైతే తయారు చేసి చూపిస్తానండి. మనకి డే 30 డే ఛాలెంజ్ అయితే అయిపోయింది కదా! అయితే నేను ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ బ్యాంగిల్స్, అలాగే శారీ పిన్స్, జడ రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇలా డిఫరెంట్‌గా తయారు చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. అందులోని భాగంగా ఈరోజొచ్చేసి మనకి మళ్ళీ బ్యాంగిల్స్ తోటే చూపిస్తానండి. 4 కట్ బ్యాంగిల్స్ అనేవి మట్టి గాజులతోటి పేరప్ చేసుకునేలాగా నంబర్ ఆఫ్ 4 కట్ బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే చూపిస్తానండి. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మనకి 2 తులాలలో 4 బ్యాంగిల్స్ అయితే పూర్తయిపోయే డిజైన్సే చూపిస్తానండి. అంటే తులము 2 తులాలండి. అంతకంటే ఎక్కువగా అయితే పట్టవన్నమాట. అలా సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. ముందుగా అయితే నేను థ్రెడ్ అనేది ఇలా నీట్‌గా 4 బ్యాంగిల్స్‌కి ర్యాప్ చేసుకున్నానండి. మనకి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్‌కి ర్యాప్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ కూడా ఒక 2 బ్యాంగిల్స్ అయితే చూపిచ్చేస్తానండి. ఎందుకు అంటే మీకు ఇది కాంబో సెట్ లాగా వేసుకుంటే బావుంటుందని చెప్పేసి మీకు ఈరోజు ఈ కాంబో సెట్ అనమాట. మనకి 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్, రెండిటికి కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. 2 ఫ్లాటే తీసుకున్నాను. చాలా బావుంటుందండి. సింపుల్‌గా ఎవ్వరైనా తయారు చేసుకునేది. మనకి 2 కట్ కానియండి, 4 కట్ కానియండి, సింపుల్‌గా చూపిచ్చేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనకి వచ్చేసి ఇలాంటి గోల్డ్ కలర్ కాసులైతే తీసుకోవాలండి. వీటిని నేను కట్ చేయలేదనమాట. మనకి ఇలా పైన లింక్ అయితే ఇలా ఉంటుందండి. వీటిని మనము రౌండ్‌గా కట్ చేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డిజైన్‌కి అనేది మనము కాసు పైన ఇలా నీట్‌గా ఉండేలాగా చూసుకొని ఈ లింక్ అనేది కట్ చేసి ఇలా రౌండ్‌గా తయారు చేసుకోవాలండి. అలా నేను కాసులైతే తీసుకుంటున్నానండి. అలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. తర్వాత వచ్చేసి మనకి 3 ఎంఎం కావాలన్నమాట. మనకి 3 ఎంఎంలో మనకి ఇది వచ్చేసి 3 ఎంఎం గ్లాసీ కుందన్స్ అండి. బాటిల్ గ్రీన్ తీసుకుంటున్నాను. అలాగే మనకి ఇవి 2 కట్ బ్యాంగిల్స్ అనమాట ఈ 2 కూడా. అలాగే 4 కట్ బ్యాంగిల్స్‌కి వచ్చేసరికి స్క్వేర్ కావాలండి. స్క్వేర్ గ్రీన్ కావాలన్నమాట. నేను ఎన్ని తులాలు తీసుకుంటాను ఏంటి అనేది కూడా చెప్తానండి. ఇది కూడా బాటిల్ గ్రీన్ గ్లాసీ కుందన్సే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చామ్స్ కావాలన్నమాట. మనకి వచ్చేసి లీఫ్ లాగా ఉండి వీ షేప్‌లో ఉండే చామ్స్ అయితే కావాలండి. వీటితోటి మంచి పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తానండి. ఇప్పుడైతే మనము ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఇంతవరకు అయితే కావాలండి. నేను ఇవి వచ్చేసి ఫస్ట్ అయితే 1 తులం తీసుకున్నాననమాట. నాకు 4 బ్యాంగిల్స్‌కి 2 తులాలు మనకి స్క్వేర్ కుందన్స్ అయితే పడతాయండి. తర్వాత ఈ 5 గ్రామ్స్ తీసుకున్నాననమాట. 3 ఎంఎం మనకి వచ్చేసి బాటిల్ గ్రీన్ రౌండ్ గ్లాసీ కుందన్స్ అనమాట. 2 కూడా గ్లాసీ కుందన్సేనండి. ఇవి 3 కూడా వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్‌కి. ఇవి వచ్చేసేమో ఈ 2 వచ్చేసేమో మనకి 4 కట్ బ్యాంగిల్‌కండి. ఈ 2 వచ్చేసేమో 2 కట్ బ్యాంగిల్‌కి అనమాట. ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్ చూపించేస్తాను చూసేయండి. తర్వాత 4 కట్ చూపిస్తాను. 2 ఒకసారి అయితే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇలా మనము ఫస్ట్ అయితే మనం 2 కట్ బ్యాంగిల్‌కి మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోండి, B7000 గ్లూ అయినా తీసుకోండి. ఏ గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదండి. మీరు ఇలా రౌండ్‌గా పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇలా బారుగా పెట్టుకున్నా కూడా పర్వాలేదనమాట. మనకి ఏదైనా మనకి చక్కగా కాసుల కింద గ్లూ అనేది ఫుల్‌గా ఉండేలాగా చూసుకొని ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. కాసుని ఇట్లా రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా మీకు డే 30 డే ఛాలెంజ్‌లో ఈ బ్యాంగిల్స్ అనేవి చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా నేను చూపించిన డిజైన్స్‌కి ఇంకా టైం సరిపోయింది కదా! మనకి 30 డేస్ అనేది ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంకా తర్వాత నుంచి కూడా నేను బ్యాంగిల్స్ అనేవి మీకు మంచి డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఇలా ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా పెట్టుకోండి. ఇలా కాసు కింద కాసు వెళ్ళిపోవాలన్నమాట. మనకి కాసు పైన రావాలి, కాసు కింద కాసు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా కాసు కింద కాసు ఇలా వెళ్ళిపోవాలండి. ఇలా మొత్తం కూడా బ్యాంగిల్‌కి మొత్తం హెవీగా పెట్టేసుకోవాలి. కాసు కింద కాసు. ఇప్పుడు కట్ చేసింది ఉంది కదా! అది కిందికి వెళ్ళిపోవాలి ఇలా. చాలా బావుంటుందండి. ఇలాంటి 4 బ్యాంగిల్స్ చేసుకున్న మనం నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చు. ఇలా. ఇలా మనం ఇంకా బ్యాంగిల్ మొత్తం హెవీగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలానే మొత్తం బ్యాంగిల్ మొత్తం హెవీగా పెట్టేసుకోవాలి. మనము ఇక బ్యాంగిల్ మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకోవాలండి. చాలా సింపుల్‌గా మనకి 10 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అనమాట. ఇలా ఇప్పుడు పక్కన ఉంది కదండీ! మీరు B7000 గ్లూ అయినా పెట్టుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనము అటు ఇటు 3 ఎంఎం పెట్టడానికి ఇలా. మీరు 3 ఎంఎం నేను గ్రీన్ తీసుకున్నాను కదా! మీరు కావాలి అంటే మనకి సెరామిక్ గోల్డ్ ఉంటుంది కదండీ! అది కానీ వైట్ కానీ పెట్టుకోవచ్చనమాట. ఏది పెట్టుకున్నా కూడా బానే ఉంటుంది ఇలా. ఇలా గ్లూ పెట్టుకున్న దగ్గర మనకి 3 ఎంఎం అయితే వస్తుందండి. కాబట్టి గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి ఇలా. ఇలా 1 బై 1 మనము పెట్టేసుకోవాలి. మనకి ఈ డిజైన్ ఇప్పుడు నేను చూపించేటప్పుడు ఒకసారి మీరు కాసులన్నీ పెట్టుకొని ఫింగర్ తోటి ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అట్లా ఆరిన తర్వాత మనము ఈ 3 ఎంఎం అనేవి పెట్టుకోండి. అప్పుడు మంచిగా మీకు ఈవెన్‌గా 2 కూడా మంచిగా స్టిక్ అవుతాయన్నమాట. వెంటనే కాసులు పెట్టిన వెంటనే పెట్టకండి. నేను వీడియోలో మీకు చూపించడం కోసము అలా పెడుతున్నానన్నమాట. తర్వాత నేను కూడా ఈ బ్యాంగిల్స్ అంతా కూడా కొంచెం ఆరిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఈ 3 ఎంఎం అయితే పెట్టేసుకుంటానండి. ఇలా మీకు చూపించడం కోసమని ఇంతవరకు గ్లూ పెట్టినంత వరకు పెట్టేసుకుంటున్నాను.
మనకి ఫింగర్ తోటి మంచిగా ప్రెస్ చేస్తే మనకి కాసులు అనేవి కంప్లీట్గా ఆరిపోతాయి అన్నమాట. మంచిగా గట్టిగా స్టిక్ అయిపోతాయి మనకి థ్రెడ్కి. అప్పుడు పైన 3mm అనేది పెట్టేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా పెట్టినా కూడా ఆరుతాయండి. నేను వీడియోలో చూపించడం కోసం పెడుతున్నాను. మీకు కొంచెం కాసులు అనేవి కంప్లీట్గా ఆరిన తర్వాత ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఈవెన్గా అవి మంచిగా స్టిక్ అయిపోతాయి. అయినప్పుడు మీరు తర్వాత 3mm అనేది పెట్టేసుకోండి. ఇలా మనము 2 కట్ బ్యాంగిల్స్ అయితే 2 కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఇవి కొంచెము ఆరిన తర్వాత మనము 3mm పెట్టుకున్నాక ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. మనకి ఈవెన్గా స్టిక్ అవుతాయన్నమాట. చూడండి, గ్యాప్ ఎక్కడ లేకోకుండా మనకి కాసుకి థ్రెడ్కి గ్యాప్ లేకోకుండా నీట్గా ఇవి మనకి మంచిగా ఇలా అతుక్కుపోవాలండి. అలానే కుందన్స్ కూడా మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా స్టిక్ అవుతాయండి. బాగా కంప్లీట్గా 1 డే మొత్తం కూడా ఆరనివ్వాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. అసలు చాలా బాగుందండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు 2 బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా 4 బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. మనము మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి వేసుకున్నా కూడా ఇలా 2 బ్యాంగిల్స్ అంటే 4 బ్యాంగిల్స్ చేసుకొని మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మనము పూల గాజులు కానీ, లేదు అంటే మనకి వచ్చేసి రెయిన్బో బ్యాంగిల్స్ కానివ్వండి, లేదు అంటే ప్లెయిన్ మట్టి గాజులతోటి వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇలా మనము సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోయే డిజైన్, చాలా బాగుంటుందండి. నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట.